ప్రకాశం జిల్లా వైకాపాలో నివురుగప్పిన నిప్పులా ఉన్న కుమ్ములాటలు క్రమంగా బహిర్గతమవుతున్నాయి. ఒంగోలు ఎంపీ సీటుపై బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవి సుబ్బారెడ్డి మధ్య ఏర్పడిన వివాదాలు రచ్చకెక్కుతున్నాయి. ప్రకాశం జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. వైఎస్ హయాంలో జిల్లాలో అన్ని తానే వ్యవహరించిన ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తదనంతర పరిణామాలతో వైకాపాలో చేరారు. అక్కడ అదే పంథా కొనసాగించారు. జగన్ కు అత్యంత చేరువగా ఉంటూ పార్టీలో చక్రం తిప్పుతున్న బాలినేనికి బంధువు వైవి సుబ్బారెడ్డి రూపంలో అనుకోని అవాంతరం ఎదురైంది. ఒంగోలు పార్లమెంటు టికెట్ ఆశిస్తున్న వైవి జిల్లాలో తనదైన ముద్ర వేయడం కోసం పావులు కదుపుతున్నారు. సుబ్బారెడ్డికి టికెట్ దక్కకుండా తన వంతు ప్రయత్నాలు చేస్తుండటంతో వీరిరువురి మధ్య కొంతకాలంగా అంతర్గత పోరు నడుస్తోంది. జగన్ పుట్టినరోజు పురస్కరించుకుని ఇటీవల ఒంగోలులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వీరిరువురి మధ్య ఉన్న విభేదాలను రోడ్డుకీడ్చాయి. సుబ్బారెడ్డి సోదరుడు భద్రారెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో బాలినేని ఊసేలేదు. బాలినేని పెట్టిన ఫ్లెక్సీలోనూ సుబ్బారెడ్డి చిత్రమే లేదు. జిల్లాపై ఆధిపత్యం కోసం బావబావమర్దులైన వీరిద్దరూ పోటీ పడడం తీవ్ర చర్చనీయాంశమైంది. పార్టీ నాయకులు మాత్రం ఇదేమంత పెద్ద విషయం కాదని కొట్టిపారేస్తున్నారు. వైఎస్ కుటుంబంతో ఉన్న అనుబంధంతోనే సుబ్బారెడ్డి సోదరుడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు. టికెట్ల కేటాయింపులో జగన్ తీసుకున్న నిర్ణయానికే అందరూ కట్టుబడి ఉంటారని తెలిపారు.